మా జీవితాన్ని నాశనం చేసే పెట్రోల్ బంకు మాకు వద్దు అంటూ కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద రజక కుటుంబాలు బట్టలు తలపై వేసుకుని నీళ్లు ఉన్న కుండలు కావిడితో పట్టుకొని నిరసన చేపట్టారు. కస్తూరిబాయ్ స్కూల్ ఇటు పోలీస్ స్టేషన్, మరోపక్క రజకులకు ఇచ్చిన చెరువు, మరోపక్క పశువుల ఆసుపత్రి, హౌసింగ్ ఆఫీస్, రైతులు తమ పొలానికి వెళ్లే రహదారి మార్గంలో పెట్రోల్ బంకు వద్దన్నారు. జరగరాని ఘటన జరిగితే ఎంతో మంది విద్యార్థులతో పాటు ప్రజలకు రక్షణగా ఉన్న పోలీస్ స్టేషన్, బట్టల చెరువు వద్ద ఉతుక్కుంటూ రజక పరిస్థితి ఏంటి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉపేంద్ర, వెంకటేశ్వర, రామస్వామి, నాగభూషణం, పోలేడు, వెంకట్రావు, అలాగే రజక కుటుంబాలకు చెందిన ఆదిరమణ, సూరమ్మ, శివుడు, లక్ష్మి, వెంకటమ్మ, పార్వతి, గౌరీ ఇంకొంతమంది పాల్గొన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పక్క పోలీస్ స్టేషను, ఇంకో పక్క కస్తూర్బాయ్ స్కూలు, అలాగే పశువుల ఆసుపత్రులు, హౌసింగ్ ఆఫీసు పక్కనే ఒక చెరువు, అలాగే ఈ 200 మంది రైతులకు పొలాలకి వెళ్ళి రహదారి. ఇదండి ఇక్కడ మన జీసీసీ వారు పెట్రోల్ బంకు నిర్వహిస్తామంటున్నారు. చాలా అన్యాయం తెలియజేస్తాను. ఏదైనా పెట్రోల్ బంక్ నిర్వహిస్తే కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది, మంచిదే. కానీ ఆ ఉపాధి కల్పించే విధంగా ఇంకొక కొంతమంది ఉపాధి కోల్పోయిన విధంగా మా ఉండడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తాను. గతంలో ఇదే స్థలంలో జీసీసీ వారు పెట్రోల్ బంక్ నిర్వహిస్తామంటే ఇక్కడ మేము మాకు పట్ట ఇచ్చేదండి. ఇది పట్టా కూడా ఇచ్చారు. రజకులు 330 కుటుంబాలు జీవిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చేపలు కూడా అక్కడ ఆ చేపలు కూడా వేశారు. ఎందుకంటే ఇప్పుడు 2 నెలలు ఆపారు. ఎందుకంటే నాగవలు ఏరు తగ్గింది కంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడే బట్టలు దుక్కునే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఈ 30 కుటుంబాలు జీవన వృత్తికి ఇబ్బందికరం ఉంటుంది. అలాగే ఈ కస్తూర్బాయ్ స్కూల్ పక్కనేనండి, 10 మీటర్ల దూరం ఉండదు. అక్కడ ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ నిలుపుదల చేసి వేరే దగ్గర పెట్రోల్ బంక్ నిర్మించుకోవాలని చెప్పి మేము అధికారులు కోరుతున్నాం. ఎందుకంటే ఏదైనా జరగలేని ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. అలాగే పక్క ప్రైవేట్ బంకు యాజమాన్యం కూడా పెట్రోల్ బంకు అనుమతి ఇచ్చారట. ఆయన ప్రారంభించారు. అక్కడి నుండి ఇక్కడికి 800 మీటర్లు, అంటే 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. మరి ఇక్కడ గవర్నమెంట్ వారు పెట్రోల్ బంక్ ఎందుకని చెప్పి నిర్మిస్తున్నాం. అలాగే ఈ పక్కన 5 కిలోమీటర్లు వెళ్తే ఒరిస్సా ఉందండి. కన్నడ దగ్గర అక్కడికి 5 రూపాయల కిలో డీజిల్కి తేడా ఉంది, పెట్రోల్కి 5 రూపాయలు తేడా ఉంది. మరి 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఇస్తే మరి ఇక్కడ ఎందుకు 5 రూపాయలు నాసుకొని ఎందుకు పెట్రోల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎవరు వేసుకుంటారు? కాబట్టి ఈ పెట్రోల్ బంక్ ఎవరు ఇంట్రెస్ట్ జరుగుతుందో మాకు తెలియదు. కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ నిలుపుదల చేసి ఇక్కడ అన్ని కార్యాలయాలకి, ఈ రజక కుటుంబాలకి, రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ప్రత్యామ్నాయంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మండలంలో రజకులకి కేటాయించినటువంటి ప్లేస్లో పెట్రోల్ బంకు నిర్వహించడానికి ప్రభుత్వ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెట్రోల్ బంకు రావడం మంచిదే, కానీ ప్రత్యామ్నాయంగా ఆలోచించి వాళ్ళు 30 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవన భృతిని, ఉపాధిని కాపాడే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని, అలాగే సర్వే నెంబరు 84లో 2 ఖాతా నెంబర్ 657 రజక చైతన్య సంఘం అని చెప్పేసి పట్టా ఇచ్చున్నారు. కాబట్టి అక్కడ పక్కనే ఉన్నటువంటి చెరువును కూడా ఈరోజు క్లోజ్ చేస్తామంటే వాళ్ళు బట్టలు ఉతుక్కోవటానికి కానీ ఇతర వాళ్ళ ఉపాధిని కాపాడుకోవటానికి కానీ అవకాశం లేదు. అందుకని రజక కుటుంబాలని కాపాడాలి, వాళ్ళు ఈ బట్టలు ఉతుక్కోవటమే ఆధారం తప్ప వేరేది లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అక్కడికి ఆ పెట్రోల్ బంక్ని తరలించాలని, వాళ్ళ ఉపాధిని కాపాడాలని, రజకులకి అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.